సరే, ఆప్షన్ ట్రేడింగ్ గురించి సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆప్షన్ ట్రేడింగ్లో 90% మంది డబ్బులు పోగొట్టుకుంటారు. అసలు ఎందుకింత కష్టం? దీని వెనకున్న డైనమిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఆప్షన్స్ అసలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఆప్షన్ ట్రేడింగ్ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దీని అసలు ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి మీ పోర్ట్ఫోలియో ఒక ఖరీదైన కార్ అనుకోండి. దానికి యాక్సిడెంట్ అవ్వకుండా ప్రొటెక్షన్ కావాలి కదా. ప్రీమియం అనే చిన్న అమౌంట్ కట్టి పుట్ ఆప్షన్తో మీ పోర్ట్ఫోలియోను పెద్ద నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఆ కారు మీకు లేకపోయినా సరే ఇన్సూరెన్స్ కొనొచ్చు. దీన్నే స్పెక్యులేషన్ అంటారు. ఒకరు కొంటున్నారంటే ఇంకొకరు అమ్ముతూ ఉండాలి గదా. ఇక్కడే ఇద్దరు కీ ప్లేయర్స్ ఉంటారు. బయర్ ప్రీమియం కట్టి హక్కు కొనుక్కుంటే, సెల్లర్ ప్రీమియం తీసుకుని బాధ్యత తీసుకుంటాడు. వీళ్ళిద్దరి గోల్స్ ఆపోజిట్. స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలాగే సెల్లర్కే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ గెలుపోటములను నిర్ణయించే అతిపెద్ద ఫ్యాక్టర్ టైం. ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. చూశారుగా, ఎక్స్పైరీ దగ్గరయ్యే కొద్దీ వర్షం పడదనే నమ్మకం పెరిగి పందెం విలువ తగ్గిపోతోంది. ఇలా సమయం గడిచే కొద్దీ ఆప్షన్ విలువ తగ్గడాన్నే తీటా డికే అంటారు. ఇది సెల్లర్కు పెద్ద ప్లస్ పాయింట్. టైం మాత్రమే కాదు, బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా బయ్యర్కు ఒక పెద్ద ఛాలెంజ్. క్రికెట్ మ్యాచ్ ఉదాహరణతో చూద్దాం. అంటే బ్యాట్స్మెన్ 105 రన్స్ చేసినా బెట్ వేసిన వ్యక్తికి ₹5 నష్టమొస్తుంది. సో అసలు పాయింట్ ఏంటంటే, బయ్యర్ నిజమైన టార్గెట్ 100 కాదు, 110 దాటాలి. అప్పుడే లాభం. ఇది ఒక జీరో సమ్ గేమ్. అంటే ఒకరు డబ్బు సంపాదిస్తున్నారంటే అది ఇంకొకరి జేబులోంచే వస్తుంది. సో ఆప్షన్స్ మార్కెట్లో మీరు లాటరీ టికెట్ కొంటున్నారా లేక అమ్ముతున్నారా అనేది తేల్చుకోవాలి.